ఈ రోజు మనకి సరికొత్త వంటకాలు తయారు చేసి చూపించడానికి షెఫ్ రాజు గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు పిండి వంటల్లో మనం అరటికాయ కొబ్బరి కూర తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. అరటికాయతో మనం చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం, కూర గానీ ఫ్రై గానీ. అవునండి. సో అరటికాయ కొబ్బరి కూర పేరు వినగానే చాలా కమ్మగా ఉంటుందేమో ఈ కూర అనిపిస్తుందండి. 100% అండి. అవునా? ఓకే. సో కాంబినేషన్ ఎలా ఉంటుందండి? అంటే కొబ్బరి యాడ్ చేస్తున్నాం కదా మనం ఇందులో అరటికాయలో. టేస్ట్ బాగా వస్తుంది, అంటే కమ్మకమ్మగా వస్తుంది మీరు చెప్పినట్టుగానే. ఓకే. సో చాలా బాగుంటుంది ఇది. అంటే కూర లాగా ముద్దగా ఉంటుందా లేకపోతే కొంచెం పొడి పొడిలాడుతుందా? కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. పొడి పొడిగా ఉంటుందా? ఓకే అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అరటికాయ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద 2 టీ స్పూన్లు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. రాజుగారు, అరటికాయ కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలండి? చూపిస్తానండి. సో ఇక్కడ ముందుగా మనం పచ్చి అరటికాయను ముక్కలుగా కట్ చేసి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకున్నాం. ముందుగా పోపు పెట్టేసుకున్నాం. అంటే రైస్ లోకి కొంచెం సైడ్ డిష్ గా బాగుంటుందా అండి ఇది, లేకపోతే మెయిన్ గా మనం రైస్ మెయిన్ గా కూడా తీసేసుకోవచ్చా? ఓకే. కొద్దిగా నూనె. ఓకే. ముందుగా ఎండుమిరపకాయలు. ప్లెయిన్ గా అరటికాయ కూర చేస్తే ఎవరు పెద్దగా లైక్ చేయరండి. అవునండి. అంటే తినే వాళ్ళు తింటారు అన్ని రకాలు, కానీ కొంతమందికి ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ కోరుకుంటూ ఉంటారు కదా. దీంట్లో కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టేసుకున్నామండి. అల్లం పచ్చిమిర్చి 2 కలిపి గ్రైండ్ చేసుకున్నాం, పేస్ట్ వేసుకున్నాం. ఇది కొద్దిగా వేగాలండి. ఓకే రాజుగారు, మరి వేయిస్తూ ఉండండి మీరు, ఈలోగా నేను చిట్కా చెప్పేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మనం పూజ గదిలో ఇత్తడి సామాన్ వాడుతూ ఉంటాం కదా, వాటికి ఉన్న జిడ్డు వదలడానికి మనం రకరకాల డిష్ వాషర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వాటితో పని లేకుండా చాలా సింపుల్ చిట్కా ఉందండి, ట్రై చేసి చూడండి. అగరబత్తి నుసి ఉంటుంది కదా, ఆ నుసితో మీరు ఇత్తడి పాత్రలు రుద్దారనుకోండి, అవి తళతళ మెరుస్తాయి. చిట్కా చెప్పేసుకున్నాం కదా రాజుగారు. సో ఫ్రై అయింది అనుకుంటాను, మంచి స్మెల్ వస్తుంది. అయిపోయిందండి. సో ఇక్కడ మనం పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాం కదా. ఓకే. సో అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. మనం పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు పప్పు కూడా తగులుతుంటుంది మనకి. అవునండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు. పచ్చిశనగపప్పుతో ఇంకా మనం డిఫరెంట్ కూరగాయలు కూడా వేసుకొని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, చాలా కాంబినేషన్ చేస్తూ ఉంటాం. అలాగే దీంట్లో ధనియాల పొడి, దీంతో పాటుగా పచ్చి కొబ్బరి తురుము. చూసుకుంటేనే అయిపోతుందండి, చాలా తొందరగా అయిపోతుంది. చాలా సింపుల్ గా, చాలా తక్కువ టైంలో. ప్రాసెస్ కూడా ఎక్కువగా ఏముండదు, పోపు పెట్టేసుకొని అన్ని వేసేసుకోవడం. అవును. రెడీయా? సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇప్పుడేం యాడ్ చేస్తున్నారు? కొద్దిగా నిమ్మరసం. అరటికాయ ఐటమ్స్ చేసుకునేప్పుడు మన అరటికాయ దాంతో కొంచెం పులుపు ఉంటే చాలా బాగుంటుంది. అవునా? పేరు విన్న వెంటనే కమ్మగా ఉంటుందని ఎలా చెప్తారో, చూసిన వెంటనే కూడా అంతే చెప్తారండి, బాగుంటుంది ఈ డిష్ అని చెప్పి. కొన్ని డిష్లు అలా చూడగానే తెలిసిపోతుంటుంది. ఓకేనా, రెడీ అయిపోయింది. ఓకే, మనం సర్వ్ చేసుకుందాం. yes. స్టవ్ ఆపిన తర్వాత మనం నిమ్మరసం పిండాలా? అవునండి. ఓకే. సో పై నుంచి కొద్దిగా కొత్తిమీర.
ఓకే అండి, అరటికాయ కొబ్బరి కూర రెడీ. చూస్తున్నారు కదా, చాలా తక్కువ టైంలో మనకి అరటికాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూసేద్దాం. అరటికాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం. ముందుగా అరటికాయ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే అరటికాయ కొబ్బరి కూర రెడీ.